శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఛానలుకి స్వాగతం. 33 కోట్ల మంది దేవతల అనుగ్రహంతో తులారాశి వారికి పెద్ద అద్భుతం వారు చూపించబోతున్నారు. ఇక సిద్ధం కండి. 33 కోట్ల మంది దేవతల అనుగ్రహంతో తులారాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి అద్భుతాన్ని వారు చూడబోతున్నారు, వారి జీవితం ఏ విధంగా సాగిపోతుంది, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. వీరి యొక్క మనస్తత్వాన్ని చూస్తే కనుక చాలా మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తులు. జీవితాన్ని పోటీగా తీసుకుని అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఉంటారు. ఎన్నిసార్లు అపజయాలు చూసినా కాని ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు. దైవ భక్తి కూడా వీరికి అధికంగా ఉంటుంది. అలాగే దైవ భక్తిపై, మంత్రోపాసనపై అధికమైన ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. అలాగే దాన ధర్మాలు కూడా అధికంగా చేస్తూ ఉంటారు. ఇతరులకు సహాయం చేసే గుణం వీరిలో అధికంగా ఉంటుంది. వీరు ఎవరైనా ఆపదల్లో ఉంటే కనుక చూసి తట్టుకోలేకపోతారు. తమ వంతుగా వారికి సహాయాన్ని చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో శక్తికి మించిన సహాయాలు కూడా చేస్తూ ఉంటారు. ఇటువంటి మంచి మనస్తత్వం ఏదైతే ఉందో వీరి యొక్క జీవితంలో అనేక రకాలుగా వీరికి సత్ఫలితాలను ఇక ముందు ఇవ్వబోతుంది. అంటే ఇదివరకు మీరు చేసినటువంటి ఇటువంటి సత్కార్యాల ఫలితం అనేది 33 కోట్ల మంది దేవతల అనుగ్రహానికి కారణమైందనే చెప్పుకోవాలి. ఇదివరకు మీరు చేసిన దాన ధర్మాలు కావచ్చు, ఇతరులకు చేసిన సహాయం కావచ్చు, వారి యొక్క ఎదుగుదలలో మీరు అందించిన తోడ్పాటు కావచ్చు, ఈ సమయంలో మీకు చాలా మంచి ఫలితాలనైతే ఇవ్వబోతుంది. ఆ 33 కోట్ల మంది దేవతలు మీ యొక్క మనస్తత్వాన్ని చూసి ముచ్చటపడ్డారు. మీ జీవితంలో మీరు చేసినటువంటి మంచి పనులకు ఈ సమయంలో వారు మీపైన అనుగ్రహాన్నైతే చూపించబోతున్నారు. మీ జీవితంలో పెద్ద అద్భుతమైతే జరగబోతుంది. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక కోరిక తీరే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాల్లో ఎదుగుదల కోసం ప్రతి ఒక్కరూ కూడా ప్రయాసపడుతూ ఉంటారు. అంటే ప్రతి ఒక్కరూ కూడా డబ్బు సంపాదించడానికి నిత్యం అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. అయితే తులారాశి వ్యక్తులు కూడా అదేవిధంగా మీరు డబ్బు సంపాదన కోసం ఎన్నో విధాలుగా కష్టపడుతూ ఉన్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది. ఇదివరకు మీరు ఎంత కష్టపడ్డా కానీ సంపాదించలేని డబ్బు ఈ సమయంలో కొంత సులువుగానే సంపాదించగలుగుతారు. ఆ విధంగా ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి. మీరు ఇప్పుడు ఒక ఆదాయ మార్గం ద్వారా డబ్బు సంపాదిస్తున్నట్లయితే మరొక ఆదాయ మార్గం పెరుగుతుంది. అలాగే కుటుంబ సభ్యుల ద్వారా కూడా మీకు ఆదాయం వచ్చే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అంటే మీ కుటుంబ సభ్యులకి కూడా ఈ విధంగా వ్యాపారపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, ఏదో ఒక రకంగా ఒక ఆదాయ మార్గమైతే దొరకబోతుంది. దాని ద్వారా మీ యొక్క కుటుంబానికి ఆర్థిక వృద్ధి అనేది కలగబోతుంది. ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో పెద్ద అద్భుతమైతే జరిగే సూచన కనిపిస్తుంది. ఆర్థికపరమైన అంశాల్లో మునుపెన్నడూ చూడనటువంటి పురోగతిని అయితే మీరు చూడబోతున్నారు. అలాగే వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తుల కోసం చాలా రోజులుగా మీరు పోరాడి ఇక మీకు రావు అనే ఒక నిరాశలోకి వెళ్లిపోయి దాని గురించి ప్రయత్నించడం కూడా మానేశారు. అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది. మీ యొక్క ప్రయత్నాలు ఫలించాయి. ఖచ్చితంగా ఈ సమయంలో మీ యొక్క ఆస్తులు అంటే వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు దక్కే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో 33 కోట్ల మంది దేవతల అనుగ్రహంతో అద్భుతం జరగబోతుందని చెప్పుకోవాలి. అయితే తులారాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి గోమాతను ఆరాధించండి. ఎందుకంటే గోమాత అంటే కనుక సకల దేవతా స్వరూపిణి. గోమాతను మీరు ఆరాధిస్తే సకల దేవతల యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకుంటారు. అలాగే నిత్యం దాన ధర్మాలు చేస్తూ ఉండండి. మీ శక్తి మేరకు ఇతరులకు చేసే సహాయం మీకు రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి
నిత్యం పూజ చేస్తూ ఉండండి, సకల శుభాలు మీకు కలుగుతాయి. పశుపక్షాదులకు నీటిని, ఆహారాన్ని అందించండి, ఎంతో పుణ్యఫలాన్ని మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.